శ్రావణి పెళ్లి చేసుకుంది. అలాగే బన్నీ రూపంలో అలాగే విక్రమ్ ఆస్తి కోసమే సగం వాటా లాక్కోవాలని తన ఉద్దేశం. యువరానర్, నిషా అన్న మాటలకి చామంతి అడ్డుపడుతుంది. అయినా తను అడిగేది డబ్బు ఏం కాదు యువరానర్, తన జీవితాన్ని న్యాయం జరగాలని చెప్పేసి అని చామంతి అనగానే అసలు వాళ్ళకి పెళ్లి కాదని చెప్పేసి నిజం యువరానర్ అని నిషా అన్న మాటలకి విక్రమ్ గారిని అడిగి తెలుసుకుందాం, అప్పుడు వాస్తవం అంతా బయటపడుతుంది అని చెప్పి చామంతి అంటూ విక్రమ్ పిలిపించమని అడుగుతుంటుంది. ఇంకా విక్రమ్ వచ్చి కోడిబోలు నుంచి ఉంటారు. ఏంటి మీ ప్రేమ నిజం కాదా, మీకు పెళ్ళయింది నిజం కాదా అని చెప్పి చామంతి అన్న మాటలకి అబద్ధం యువరానని చెప్పి విక్రమ్ అంటూ ఉంటాడు. ఒక్కసారి శ్రావణి షాక్ అయిపోతుంది. అదేంటి విక్రమ్ కూడా ఇలా మాటని చెప్పి షాక్లో అలాగే చూస్తుండిపోతుంది. ఇంకా ప్రేమ్ చామంతికి ఏం అర్థం కాదు. అలాగే ఐఎంఎల్లో టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంకా నిషా అనుకున్నది ఎలా సరే కేసుకి వెళ్ళాలని చెప్పి అనుకుంటుంది. అదే పనిగా చాలా ఆశ చూస్తూ ఉంటుంది. ఇంకా విక్రమ్ ఇదంతా అబద్ధం అండి అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా శ్రావణి ఇంకా ఏం మాట్లాడదు. ఇంకా ప్రేమ్ చామంతి ఐఎంఎల్లో అలాగే చూస్తుంటారు. ఇంకా చామంతి కళ్ళ నీళ్ళు పెట్టుకొని ఇంకా అలాగే చూస్తూ